హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎగ్ బిర్యానీ తయారీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ ఎగ్ బిర్యానీ చాలా సింపుల్గా ఉంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. దానికోసం నేను ముందుగా కేజీ బిర్యానీ రైస్ తీసుకున్నాను. 1 అవర్ వాటర్ పోసుకొని నానబెట్టుకుందాం. ఇప్పుడు ఎగ్స్ తీసుకుందాం. 12 ఎగ్స్ తీసుకొని వాటిని ఉడకపెట్టుకొని వాటి షెల్స్ తీసేసి ఒక బాండీలో ఆయిల్ పోసుకొని ఆ కోడిగుడ్లు మొత్తాన్ని వేపుకోవాలి. ఈ విధంగా వేపుకోవడం ద్వారా ఉడకపెట్టిన కోడిగుడ్డు తినడం ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా ఉంటే చాలా బాగా తింటారు. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అదే బాండీలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బిర్యానీ దినుసులు అన్నీ వేసుకుందాం. ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత సన్నగా బారుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకుందాం. ఈ ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మగ్గనివ్వాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పచ్చిమిరపకాయలు మరియు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని వేపుకోవాలి. అది వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని కొంచెం పసుపు, తగినంత సాల్ట్ మరియు రుచికి సరిపడా కారం అన్నమాట యాడ్ చేసుకోవాలి. మీరు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుంటారు కాబట్టి కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి. ఒక స్పూన్ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకొని నానబెట్టుకున్న బిర్యానీ రైస్ని ఇందులో వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా ఒక 2-3 నిమిషాలు ఉంచిన తర్వాత నేను 4 గ్లాసులు బిర్యానీ రైస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసులకి గ్లాస్కి 1.5 చొప్పున 4 గ్లాసులకి 6 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. ఈ విధంగా మొత్తం వేసుకొని పైన కొత్తిమీర, పుదీనా 2 వేసుకొని ఒక 20 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని బిర్యానీ మొత్తం ఉడికేటట్టుగా ఉంచుకోవాలి. ఒక 20 నిమిషాల తర్వాత ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఆవిరిపోకుండా పైన ఏదన్నా బరువు పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత 10 మినిట్స్ తర్వాత మీకు బిర్యానీ ఈ విధంగా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత కొంచెం పైన అటు ఇటు కలుపుకొని మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని పైన పెట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం పెట్టుకున్న తర్వాత మినిమం ఒక 5 to 10 మినిట్స్ ఉడికిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. బిర్యానీ రెడీ. మీరు కూడా ఈ విధంగా తయారు చేయండి. ఈ బిర్యానీ పెరుగు చట్నీ కానీ కట్టాతో కానీ చాలా సూపర్గా ఉంటుంది. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియచేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.